యొక్క బేవకూఫ్ పట్టిక ఏంటది? ఈ యొక్క బేవకూఫ్ పట్టిక బేవకూఫ్ 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 అంటే ఏంటి? ఏమోలే రాసిన దానికి సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తా ఉంది. ఫేక్ స్టోరీస్ ఫేక్. ఏం రాసావు? నువ్వేం చెప్పావు? నేను అబద్ధం చెప్తానని నీకు తెలుసు, నేను కవర్ చేస్తానని నీకు తెలుసు. ఇంత దిగజారాల్సిన అవసరం సాక్షికి ఏం పడింది? పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్ తో పైకి లేస్తారు. అది మాత్రం గ్యారంటీ. ఈ రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావే, ఎలా దొరికేసావు? నాకు లేదు, నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా? సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా? అన్నా మావ ఇంగ్లీష్ లో మాడుతుండు, మనం ఇస్తాం చూడు. సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్ లో వచ్చింది. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. ఏమిటండి మీరు మాట్లాడేది? సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. డెఫినెట్ గా నీది ఒక ఫేక్ పార్ట్, ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. The difference between Sakshi and any other publication is Sakshi అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి? అంటే అది రా, ఇంత స్టోరీ బోర్డ్ వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా, నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు? సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా? సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డ్ అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి రాలేను. ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళా వచ్చేదానికి ధైర్యం ఉంటే రాయ్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? లేకపోయినావనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలడు. పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి, ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకుని, కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వర్ట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. నేను ఫార్మల్ గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్ గా చెప్పను, వెళ్తాను. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎవడోడు లేఅవుట్లు వేసినాడు, ఎవడోడు కేసీ కెనాల్ మీద కల్వర్టు కట్టినాడు, ఎవడోడు ఈ సాక్షి పేపర్ కు, ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకులు లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుడ్డి పొరపాటు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క నయా పైసా కూడా అక్కర్లేదు. సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరకు వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. ఎదవా ఎందుకు పనికిరాడు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన